तैर्मुक्तानि शस्त्राणि सहस्राणि तदासुरे मुखेन जग्राह जग्विनाशवसुरां दन्ताग्राह्य सहस्तता ओम स्वाहा भीमं भैरवन्नादिनि ओम स्वाहा दावत्तां दृष्ट्वां चन्ननिपातितं तमप्यापादयत् भूमौ साकट्गा
रामचंद्र भगवान की, बोलो श्री रामचंद्र भगवान की। ओम तानि सर्वाणि तानि तानि पुनश्यते।
సదాలింగ శివమూర్తి మంగళం సాంబ సదాలింగ శివమూర్తి మంగళం కట్టే పట్టుకుంటే కట్టే వాడు దేవి తీయను కదా మూడు अम्मा भवानी त्रिलोचनी श्रीवरदायी करुणामयी श्रीवरदायी करुणामयी अम्मा भवानी शिवशंकरी अम्मा भवानी त्रिलोचनी
मह्यं कामेश्वरो वैश्रवणवददातु वेदाय वैश्रवणाय महाराजाय नमः ओम तत्सर्मा ओम प्रार्थना ओम तत्सर्गम ओम तत्सर्गम ओम तद्गुरो नमः नमस्तेषु भाया
కృష్ణ కృష్ణ హరే హరే రవి రవీనాథు స్మరణించెను కృష్ణ స్మరణించెను కృష్ణ స్మరణించెనుగా కాపాడవయ్యా రక్షించవయ్యా కాపాడవయ్యా రక్షించవయ్యా ఆరతి జగదేశ నందపురాణి ఆరతి కుంజ బిహారీకి గిరిధర కృష్ణ మురారికి 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 గగన సమాంగ కాంతి కాले राधिका चमक रहे आले लतन में काए वनमाले कमर सी अलग कसूरी की आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की कनकमय मोर मुकुट विधे देवता दर्शन को करते गगन से तुमर राज करते बधे मुरचंगा मधुर मीरचंगा काल नीलचंगा अतुल रति गोप मुरारी के गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी के गिरिधर कृष्ण मुरारी की जागे प्रगट भये गंगा कलुष कल्याण श्री गंगा मरण से ओज मोह भंगा हरे अथ जगन्नाथ विद्रे बनवारी गिरिधर कृष्ण मुरारी वृंदावन गेलो चौदिश गोपी बाल जेलो अथ समुद्र मंद यशोदानंद देवकी नंद भक्ति गोपिका कुमारे गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की आरती कुंज बिहारी की गिरिधर कृष्ण मुरारी की ओम चैतन्यं साक्षातं शान्तं योमातीतं निरञ्जनं की जय शाकांबरी माता की ఇప్పుడు మహారాజుల ద్వారా ప్రవచనం జరపబడుతుందని అక్కడ ఆలయంలో ఇక్కడ కాదు అక్కడ ఎదురుగానేది మండపం ఉన్నటువంటి జాగల ప్రవచనం జరుగుతూ అందరూ అక్కడ రావాల్సింది తర్వాత అనేది పేరు పట్టదు ఏమేమి కర్మ చేసుకుంటామో ఆ కర్మ అనుసరించి పేరు వస్తుంది ఇప్పుడు బీడ్ చేస్తుంటారు ఆ బీడ్ చేస్తామని అంటుంటారు పేరు కాదు కనుక అట్లా పడిపోతుంది కనుక పాట ఉన్నది కాకాంతరి దేవిని పిలిచాం పాట ఉన్నది పాట పాడినాక కొద్దిగా తెలుస్తాం ఏదో ఈ కార్యక్రమం జరపబట్టి 20 ఏళ్ళ కొందరు పరమపది పొందిన వాళ్ళు ఉన్నారు అంటే తాత మోడీ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు కనుక మాలయసుల ఆశలు ఉండే మరణించినటువంటి మాలయసుల ఆశీర్వాదాలు ఇస్తుంటున్నారు సామ్లెట్ నారాయణ ఉండే విధంగా అయ్యన్న అనేది ఉండే ఒక ఆయన రాజుల లక్ష్యమ్మ అనేది ఉండే ఇంకొక ఆయన ఏముల అంబదాస్ అనేది ఆమె తిందాం అనేది ఇట్లా సత్తుబాయి మొదలుకొని శాఖామ్మది పోనీ ఒక పాట వాడతారు నేను అన్నట్టు
వచ్చిందో పండుగ వచ్చింది కాకాంబరి పండుగ మద్దొచ్చిందో కాకాంబరి పండుగ మల్లొచ్చిందో చిన్నలకు పెద్దలకు ఆనందం పండుగ ఆనందం పండుగ అమ్మలకు అక్కలకు ప్రమానందం పండుగ ప్రమానందం పండుగ పండుగ వచ్చిందో పండుగ వచ్చింది కాకాంబరి పండుగ మల్లొచ్చిందో నూట ఒక్క కూరగాయలున్నాయిరా కబిల్దాసు వంకాయకు నాదన్నాడు పండుగ వచ్చిందో పండుగ వచ్చింది శాకాంబరి పండుగ మల్లొచ్చిందో పద్దెనిమిది దినుసుల పప్పుందమ్మ గణపతి పప్పు తిని కొర్రవెచ్చాడు పండుగ వచ్చిందో పండుగ వచ్చింది శాకాంబరి పండుగ మల్లొచ్చిందో ఒకనాడు నూరేళ్ళు వానలు పడలేవు పాడి పంటలన్నీ పాడైనాయి నూరు కళ్ళు వేసుకొని 9 నాలేసింది శతాక్షి శాకాంబరి పేరు పెట్టారు మల్లయ్య నరసయ్య శిశులు పాడారు పండుగ వచ్చిందో పండుగ వచ్చింది శాకాంబరి పండుగ మల్లొచ్చిందో శాకాంబరి పండుగ మల్లొచ్చిందో శ్రీ శాకాంబరి మాతాకి 101 కూరగాయలు ఉన్నాయి అన్ని కూరగాయలు తినాలి ఈ విధంగా ఒక కూరగాయ తింటే ఒక కూరగాయ తినరు ఒక దేశం నందు పండే కూరగాయ ఒక దేశం నందు పండలేకపోతుంటుండదు పప్పు పుస్త కందిపప్పు తిన నేర్చింది విధంగా దానికెళ్ళి వాళ్ళు ఇంతగానం పిరేం చేస్తున్నారు అన్ని విధాలుగా పప్పులు తినాలి అన్ని విధాలుగా కూరగాయలు తినాలి 100 రోగాలు ఉంటుండే ఈ విధంగానే కొన్ని కూరగాయలు రోగం పోయే కూరగాయలు సుత ఉన్నాయి ఈ విధంగానే మనం తింటే వంకాయ కూర అంటే బాగా తింటుంటారు విధంగా నాకు ఎసరే ఎసరంట ఉన్నదంటే ఎసరు లోపలనే ఉంటుంది పాపం అంత విధంగా ఈ విధంగా నాకు ఎసరే ఆ వంకాయ కాదు అంటున్నాడు ఈ విధంగా కనుక ఇంకా చెప్పాలంటే మన మహారాజులు మొదలుకొని తెలియపరుస్తారు కనుక బయట అక్కడ వచ్చినటువంటి వాళ్ళకు భోజనం యొక్క వ్యవస్థ అనేది జరపబడుతున్నది ఇప్పుడు మహారాజుల ద్వారా కథ మొదలుకొని అందజేయాలి బోలా శ్రీ లక్ష్మీనారాయణ భద్రం అభివాదయమునః ఓం శాంతి
शांति शांति शांति। आत्मीयेभ्यो सर्वेभ्यो नमः। सर्वेभ्यः गुरुदेभ्यः पादारविन्देभ्यः शिरसा यशसा मनसा अपि प्रणमामि। ఈ రోజు స్వాతంత్ర పూర్ణ రోజు అందరం చక్కగా ఎంతో ఆనందంతో ఉత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఉత్సవాలు ఎందుకు జరుపుకోవాలి, కార్యక్రమాన్ని ఎందుకు చేసుకోవాలి, ఈ పూజలు పునస్కారాలు ఏంటి, వీటి అంతర్గతం అంటే నాకు శాస్త్రం చెప్తుంది, మహాత్ములు చెప్తున్నారు. నిర్విశేషం పరం బ్రహ్మ సాక్షాత్కర్తం మనుష్యరాహ ఏ మందానికి అనుకంటే సవిశేష నిరూపణ. ఎవరైతే వ్యక్తిగత పరమాత్మ యొక్క అనగా స్వస్వరూప జ్ఞానము పొందలేనటువంటి అసమర్థులు ఉంటారో, అనిశ్వరులు ఉంటారో, అనధికారులు ఉంటారో, వారికి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి అధికారం చేకూర్చేందుకు, అధికారాన్ని ప్రాప్తం చేసినందుకు మనకు ఈ సగుణ సాకారమైనటువంటి కార్యక్రమాలు, ఉపాసనలు, పూజలు ఇవన్నీ కూడా ఏర్పరచారు. శాస్త్రం ద్వారా మహాత్ముల ద్వారా ఏర్పరచబడ్డాయి. అందుకని లక్ష్యం ఏమైనా మనకు అంటే కేవలం కార్యక్రమాలు చేయడమే కాదండి, కార్యక్రమాల యొక్క ప్రయోజనాన్ని మనం సిద్ధించుకోవాలి. ఏమిటి అంటే కార్యక్రమాలు చేసినట్లయితే ఏమవుతుంది, అది కూడా నిష్కామంగా దుర్భరమైనటువంటి అంతఃకరణతో చేసినట్లయితే మనకు అంతఃకరణ శుద్ధి ద్వారా వివేకాన్ని సాధనలు పట్టుకొడతాయి. ఆ పైన విజ్ఞానాత్మక ప్రకారంగా అధికారి పురుషుడు తన స్వరూపాన్ని తెలుసుకోవడానికి పురోహితుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురుదేవుడు చేరి ఆ సద్గురుదేవుడి యొక్క ముఖారంగా నుండి సత్పుస్తైన మహావాక్యాల యొక్క శ్రవణము, మననము, నిరీధ్యాసాన్ని చేస్తారు. ఈ శ్రవణం, మనన, నిరీధ్యాసనానికి విచారం అని కూడా పర్యాసంగా చెప్పుకోవచ్చు. విచారం చేస్తే ఏమవుతుంది, విచారాన్ని జాగ్రత్త విచారం చేస్తే జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే ఏమవుతుంది, జ్ఞానదేవతు కైవల్యం. ఇది వరుస. అందుకని ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఇవన్నీ విభిన్న సాధనలు మనకు మహాత్ములు శాస్త్రం ద్వారా ఏర్పరచబడ్డాయి. కాబట్టి లక్ష్యంగా ఉన్నది మనకు మన స్వస్వరూపాన్ని తెలుసుకునేది. దానికోసం వెంటనే కారణాలుగా ఇది చేయాలి. ఇది చేయకుండా మాత్రం మనకు అంతకంటే కాదు, తప్పకుండా చేయాలి. కానీ నిష్కామంగా చేయండి. అధికారాన్ని ప్రాప్తం చేసుకోండి. అధికారాన్ని ప్రాప్తం చేసుకున్న తర్వాత మీకు సూపర్ సాధనాలు ఈశ్వరుడు తప్పకుండా ప్రసాదిస్తాడు. అందుకని ఇద్దరితోనే ఆలోచండి. ఇప్పుడు అభ్యవారం చెప్పిన ప్రకారంగా 20 సంవత్సరాల నుంచి మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. నేనంటున్నాను 20 సంవత్సరాలు కాదు, 50 సంవత్సరాల నుంచి కూడా జరుపుకున్నాము. అయితే మన 50 సంవత్సరాల నుంచి అనవరత దీక్షలు పోయి అందరి ఉద్ధారణ కావాలి, అందరి వృత్తులు కావాలి అని రాత్రి రోజులు కూడా కష్టపడి మనకు రామ మందిర్లో మరియు దత్త మందిర్లో ఉపన్యాసాలు చేస్తూ వచ్చాడు కదా. మరి దాని యొక్క ప్రయోజనం ఏమిటి చెప్పండి. ఆ ప్రయోజనాన్ని మనము తీసుకోవాలి. ఆ మహాత్ముల యొక్క కృషిని సఫలం చేయాలి. కేవలం బిడ్డ రాయిలాగా ఆ 50 సంవత్సరాల కింద ఎట్లా ఉన్నాం, ఎప్పుడు అట్లే ఉన్నాం, ఒక్కరు కూడా మార్పు కనపడుతుంది. ఏమండి? అందుకని ఆ మహాత్ముల యొక్క కృషికి సఫలంగా మనందరము ముందుకు వేయాలి. వేసి మన స్వరూపాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే కానీ మన జన్మ సార్థకం అవుతుంది. అందుకని అటువంటి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి బుద్ధిని, శక్తిని, అనుకూలమైనటువంటి వాతావరణాన్ని, పరిస్థితులను, వ్యక్తులను అన్నింటినీ సమకూర్చి ఆ లక్ష్మీనారాయణుడు మనందరికీ కూడా అనుగ్రహించి ఆ జ్ఞానాన్ని పొందేటువంటి సర్వకష్టాన్ని
ప్రాప్తం చేయుగాక. ఇక్కడే అవతారాలు ఇక్కడే మాస్టర్ ఇక్కడే పక్కన ఇక్కడే ప్రవాహంగా అందుకోసం ఈ పుణ్యభూమి ఈ దేశంలో రెండు కాడిన ఒకటి భూమి భారతం ఆ రోజుల్లో ఆదివిద్యాచార్య వారు యావత్ భారతదేశంలో 4 సార్లు పర్యటన చేసి అద్వైత మతాన్ని అంతా గ్రహించి బ్రహ్మసత్యం జగన్మిత్య జీవో బ్రహ్మైవ నా అపరాధం చేసిన నా అక్కడి వాక్యాన్ని మొదలుపడి తెలియజెప్పారు. శ్రీ వివేకానంద స్వామి చికాగో పోయి సనాతన ధర్మాన్ని వేగం పోయించి భూమండలంలో అతి దిగంతాగా హైందవ సంస్కృతిని జ్ఞాపకం చేశారు. మన వేదాల సారము ఒకే వర్గం ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి సత్వమసి హైమాత్మా బ్రహ్మ బ్రహ్మ సత్యం జగన్మిత్య జీవో బ్రహ్మైవ నా అపరః అంటే కనిపించే సృష్టి కాదు, ఉన్నది బ్రహ్మమే, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, ఉన్నది ఒకే పరబ్రహ్మ గురికున్నంతా ఒకటే ఉంది. కనపడే ఈ దృశ్యమాన జగత్తులో ఉనికి లేదు, తాడులో పాములో ఉనికి లేదు, ఆ విధంగానే ఎండమావులో నీరు లేదు. ఆ విధంగానే పూర్ణ బ్రహ్మములో ఈ జగత్తు దృశ్యానికి జాగ్రత్త స్వప్న సుశక్తి అవస్థలకు సకల దేహాలకు జగ ఆహారాలకు ఉంటలేదు. పూర్ణమద పూర్ణగతం పూర్ణాత్మూర్ణముదచ్చితే పూర్ణశూర్ణమాదాయ పూర్ణమేవా అయినా పూర్ణమే పూర్ణాత్మనే పక్కాపూర్ణమే పూర్ణంగా ఉంది. తాడు పాముగా మారలేదు, బ్రహ్మము జగత్తుగా మారలేదు, తాడు తాడగానే ఉంది, బ్రహ్మం బ్రహ్మంగా ఉంది. ఎందుకంటే ఇండివిజువల్ ఈ యొక్క భ్రాంతి సర్వభ్రాంతి ఎలాగో ఈ జగద్భ్రాంతి దేహభ్రాంతి ఇవి పోవాలంటే విగ్రహం సేవ దగ్గర పోవాలా, డాక్టర్ దగ్గర పోవాలి. మరి ఈ భ్రాంతి ఇది అజ్ఞాన భ్రాంతి పోవాలంటే భూమి దగ్గరికి రావాలి. కాబట్టి అద్భుతి అనిపాతైన పరిపూర్ణ సేవయా వివేకమంటే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శన హృదయము బ్రహ్మనిష్ఠుడైనటువంటి సద్గురు దగ్గరికి వెళ్ళి అష్టాంగ నమస్కారం చేసి ముఖ్యంగా సేవ చేసి అది ప్రశ్న తెలుసుకోవడానికి ప్రశ్నిస్తూ మీరు భగవద్గీత ఉపనిషత్తులు పంచదశి నైష్కర్యశి ఇలాంటి గ్రంథాలు శ్రవణం చేస్తే మీరందరూ కూడా ధన్యులు అవుతారు. అక్కడ ముఖ్యాల కారణం శరీరం నేను అనుకోవడం. ఈ శరీరంలో నేను సత్యజ్ఞానికి పోవాలా, సదాత్మ భావన కృష్ణాత్మ భావన ఆ బ్రహ్మస్వరూపం నేనే అనేటువంటి స్థిరభావన దేవో దేవాలయ జీవో దేవో సనాతన అనేక అజ్ఞాన ద్వారాలను సత్వం భావమైనటువంటి ఈ దేహమే ఒక దేవాలయం. జీవేశ్వరుడు సనాతనం అజ్ఞానాన్ని తీసుకొని సోహం భావన అనంత బ్రహ్మము నేనైనటువంటి శ్రవణాన్ని చక్కగా అవగాహన చేసుకొని ఆ బ్రహ్మము నేననే తెలుస్తాను. ఈ 2023లో మనం సాధించాం. ఏంటి చెప్పండి? కాదు, మన సైంటిస్ట్ కూడా రుసులే. చంద్రమండలంలో కాలు పెట్టారు. మన చంద్రుని దైవంగా ఆరాధిస్తాం. దూరం నుంచి మొత్తం ఏం బాగుంటుంది, దగ్గరకు పోయి మొక్కేస్తామని చెప్పి అక్కడికి చంద్రయానం దించారు. ఆ కీర్తి దిగంతాలుగా వ్యాపించింది. అది భారతదేశం యొక్క సైంటిస్ట్ యొక్క గొప్పతనం. రెండో సాధించారు. ఏంటంటే దురాక్రమణ కాశ్మీర్ మన మోడయ్యారి చాణక్య రాజకీయ చేత మనం ఆ కాశ్మీర్ను ఆ వైష్ణవదేవి మాతాన్ని మన దేశాన్ని మనం కాపాడుకున్నాం. మూడవది ఏం సాధించాం? అయోధ్య రామాలయాన్ని శ్రీరామచంద్రుని సాధించుకున్నాము. కాబట్టి 5 ఏళ్ళు కలిసి ఉంటే ఒక్కొక్క ఏళ్ళు విడివిడిగా ఉంటాయి, పని చేయాలన్నమాట. కాబట్టి కలిసి ఉండాలి, కలిసి తినాలి, కలిసి జీవించాలి, కలిసి వినాలి. కాబట్టి సంఘటనలో
శక్తి ఉందన్నమాట. కాబట్టి ఈ ఆశ్రమం చాలా సుందరంగా ఉంది. మీరంతా గొప్ప గొప్ప మా మాతాజీ గారు అయోధ్యకు వచ్చారన్నమాట. మాతాజీ గారు మరి మా సాధు పరిషత్ ప్రెసిడెంట్ గారు సాధు పురుషులు అమ్మగారు ఇప్పుడే మహా ఆలయ ప్రారంభోత్సవంలో అమ్మగారు వచ్చారు. ఆయన దర్శనం చేసి మనమంతా అయోధ్యకు చేసినట్టు, ఆయన పాదాలు మొక్కామనుకో మనమంతా అయోధ్యకు వెళ్ళినట్టు. ఎందుకంటే అయోధ్య కన్నా పోవాలా, అయోధ్య కన్నా పాదాలకన్నా మొక్కాలి. అది మొక్కితే మనం పోయించినట్టే. కాబట్టి మా సాధు పరిషత్ తరఫున అమ్మగారు చక్కగా మాల స్త్రీలైన అమ్మగారి స్త్రీ అనుకుంటే మాట్లాడి అయినప్పటికీ ధైర్యంగా భయపడకుండా నిర్భయంగా అయోధ్యకు పోయించిన కనుక మా సాధు పరిషత్ ఆమె తరఫున మేమంతా వందనాలు ఇస్తున్నాము. ఆమె ధైర్యానికి ఆమె యొక్క పట్టుదలకు చాలా మెచ్చుకుంటున్నాం. మా పరిషత్ తరఫున ధన్యవాదాలు. ఇంకోటి ఒక విషయం ఏంటంటే పండరీపురంలో మహాసభలు సాధు పరిషత్ మహాసభలు జరుగుతున్నాయి. కాబట్టి 2024 జనవరి 29, 30, 32 మహాసభలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా గుర్తించి ఎక్కడెక్కడ పాల్గొన్నారో అక్కడ కూడా పాల్గొని మాతాజీ అనుగ్రహానికి సాధు మహాత్మ అనుగ్రహానికి 28 తేదీ శోభాయాత్ర ఉంటుంది. అంటే సాధు మహాత్ములంతా ఊరేగింపు. ఊరేగింపు అంటే ఊరు ఎరిగింపు. అంటే ఇక్కడ మహాసభలు జరుగుతున్నాయి, రండి 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 అని ఊరేగింపులో తిరిగి చెప్పడం చాలా అద్భుతంగా ఉంటుంది. ఊరేగింపులో మేము మహిళలు వచ్చినారనుకో 33 కోట్ల దేవతలు మాకు వచ్చినట్టు అనమాట. మీ బలం మాకు ఒక్కొక్కరు 100 మందిని పిలుచుకొని కావాలి. మన సభలో జయకలం చేయాలి. మా పనులుండని పొరపాటు కూడా మీరు నిర్లక్ష్యం చేయదు. ఇది మన సభ మీ దగ్గరకు వచ్చింది. సాధు పరిషత్ ఎక్కడో విశాఖపట్నం ఇంకా ఎక్కడెక్కడెక్కడో తెలుసుకుంటా వచ్చింది. ఈరోజు మీ దగ్గరికి మీ పక్కనే వచ్చింది కాబట్టి అవకాశం కోల్పోతూ ఒక్కొక్కరు కూడా ఒక రుద్రమాదేవిగా ఒక వివేకానందగా మీరు నినాదాలు ఇస్తూ ఒక్కొక్కరు 100 మందిని తీసుకురావాలి. ఎందుకంటే ఈ మహాసభలు మహాత్ములు తపస్సులు ఎదిగులు అందరూ కూడా మీ దగ్గరకు వస్తున్నాడు. ఆ శ్రీరామచంద్రుని సైన్యమే మీ దగ్గరకు వస్తుంది. కాబట్టి మీరంతా ఎంతో ఉత్సాహంతో పాల్గొని చెప్పి మనవి చేస్తున్నాము. కాబట్టి ఈ సంవత్సరంలో మనం మోడీ గారు ఆదిత్యనాథ్ యొక్క చాణక్య రాజ్యంలో రామనారాయణ సాధించుకున్నాం, ఇంకా సాధిస్తాము. కాబట్టి మనం మోక్షాన్ని పొందడానికి ఒకటే మార్గం. చెవులు ఇచ్చాడు ఎందుకమ్మా? ఆత్మశ్రవణం వినడానికే శ్రవణం ఇచ్చాడు, చెవులు పెట్టాడు. ఈ చెవులతో పాపాల గురించి వినవద్దు, అనాత్మ గురించి వినవద్దు. కంటితో చూస్తావా మహాత్ముల దర్శనం, గురువుల దర్శనం చేసుకుని, చెవుతో వింటావా ఆత్మశ్రవణం చేయండి, నోటితో మాట్లాడతావా నామస్మరణ మంచి గంధాలే చేస్తుంది, చేతులతో పనిచేస్తారు. చూడు నిన్న చూడు రాత్రి అమ్మగారు తెల్లవారు నిద్రే లేదు, తెల్లవారు వంటలే ఉంటారు. ఎంత నామస్మరణ చేసుకుంటూ భక్తులు పర్వతిస్తూ తెల్లవారు త్వరగా 68 రకాల వంటలు తయారు చేశారంటే నిద్రపోకుండా కన్ను రెప్ప వార్చకుండా నిజంగా నేను చాలా మెచ్చుకుంటాను అమ్మగారి యొక్క కృషికి. ఎంతో ఈరోజు ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ దగ్గర పోతున్నాం. కృష్ణ పరమాత్ముడు ఒకటే చెప్పినాడు, ఆహారం వల్ల జబ్బులు వస్తుంది అంటే నిషిద్ధ ఆహారం తింటే నిషిద్ధ ఆహారం. ఇప్పుడు మాంసాలు కొవ్వులు మాంసాలు రకరకాల నాన్ వెజ్ తిని క్యాన్సర్ల నుంచి బీపీలు షుగర్ అన్నీ పెరిగిపోతుంది. కాబట్టి భగవద్గీతలో ఒకటే చెప్పారు, వీరుత శైలి లఘువాలి ఎవరు కాబట్టి శాకాహారమే తీసుకోవాలా, స్వల్పంగా తీసుకోవాలి. కాబట్టి ఈ శాకాహార వ్యాధి శాకాహారం వ్యాధి అవసరం వ్యాధి కాబట్టి మనమందరము ముఖ్యంగా గురి బిడ్డలైన వాళ్ళు గుడ్డు కూడా తినకూడదు. మీరు శాకాహారంలో మంచి బలమైన పదార్థం ఉంది. మీరు ఆరోగ్యం ఉండాలంటే 68 రకాల కూడా మీరు వంట చేసుకొని తినాలి. అప్పుడు మీకు పుష్టి అయిన బలం వస్తుంది. ఒకటే తినకూడదు, ఎప్పుడు 68 రకాలు మీరు కానీ ఈ పొట్టలు వేశారనుకో మీరు దేవతలాగా ఉంటారు. ఇనుప కండలు నరాలు కావాలన్నారు. కాబట్టి ఈరోజు శుభదినం అంటే మన
అట్లాంటి సాధు పరిషత్ ప్రెసిడెంట్ గారు మాతాజీ గారు అయోధ్యకు పోయి శ్రీరామచంద్రుని దర్శనం చేసుకొని అమ్మగారు ఎంత ప్రయాసపడో ఈ సభకు హాజరు కావాలని చెప్పి ఒక పట్టుదలతో మన ముందర హాజరైనందుకు అమ్మగారికి ధన్యవాదాలు. మా సాధు పరిషత్ ప్రెసిడెంట్ గారికి అమ్మగారు ధన్యవాదాలు చేస్తూ ఇంత ఆశ్రమాన్ని ఎంతో ఒక భవ్యతరంగా నిర్మాణం చేసి ఇంతమంది భక్తులను దగ్గర నుంచి తన ప్రేమ చేత స్త్రీలో స్త్రీగా పురుషులో పురుషుగా ఒక పెద్ద ఆయనగా మీ ముందర ఉంటూ అనేక మంది సాధు సంతులను ఆదరిస్తూ ఆ దాహం వరకు నీటి కోసం ఆకలి వరకు అన్నం పెడుతూ అందరికీ ఆధ్యాత్మిక శ్రవణాన్ని పంచుతున్న ఈ నరసయ్య మహారాజ్ గారికి ధన్యవాదాలు చేసుకుంటూ ఈ మహాసభలో హాజరున్న మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ముఖ్యంగా మా జగదీశ్వరానంద స్వామి మా సాధు పరిషత్తులు ఎంతో సేవ చేస్తున్నాడు. పెద్ద ఆయన సెక్రటరీ పెద్ద ఆయన ఆంజనేయుడు ఎలా ఉంటాడో మా సాధు పరిషత్తుకు అనేక సేవలు అందించాడు. కోరుకు స్వామికి ఆయన కూడా ధన్యవాదాలు చెప్తూ పెద్ద ఆయన ధన్యవాదాలు. అమ్మవారు ముఖ్యం ఏంటంటే ఈ సన్యాసులే ఆశ్రమాలు కట్టాలని లేదు, గృహస్థులు కూడా కట్టాలి. శుక్రుడు మీకు ఆదర్శంగా ఆయన సన్యాసం చేసిన అమ్మగారు ఉన్నారు కాబట్టి అన్ని కరెక్టే. బ్రహ్మచర్యం ద్వారా మొత్తం పొందొచ్చు. గృహస్థము, వానప్రస్థము, సన్యాసము 4 సమానమని చెప్పి ఈ ఆశ్రమాన్ని నిర్మాణం రిలీజ్ చేశారు. కాబట్టి ఈరోజు ఎంతో ఆనందమైన టైము. ముఖ్యంగా నాకేంటంటే మా సాధు పరిషత్తులో మా ప్రెసిడెంట్ గారు మాట్లాడి గారు అయోధ్యలో కాలు పెట్టి దర్శనం చేసుకుని ఇక్కడ దర్శనం చేయడం మన భాగ్యం అనుకుంటూ అది అందరూ ఓంకారం చెప్పండి. నాతో కలిపి చెప్పండి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వసుదేవ సుతం దేవం తతం సదారో రమణం దేవకీ పరమానందం శంకరం శంకరాచార్యం కేశవం పాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే ఆశిష్టాయ నమో నమః ఆశిష్టాయ నమో నమః నారాయణ కరుణామయ శరణం నారాయణ కరుణామయ శరణం జయ లక్ష్మీపతి తవ శరణం
జయలక్ష్మీపతి తవ శరణం జయ 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 కరుణాంబుధి శరణం జయ 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 కరుణాంబుధి శరణం జయలక్ష్మీపతి తవ శరణం జయలక్ష్మీపతి తవ శరణం శ్రీ లక్ష్మీ నారాయణ భగవానికి గురుదేవులకు మలయాళ స్వామివారికి ప్రభుత్వంతోకి మన అందరికీ సృష్టి స్థితికాలకుడైన పరమాత్మకు ప్రణామాలు అర్పిస్తూ సోలాపూర్ పట్టణంలో మరి లక్ష్మీనారాయణ మందిరంలో శాకాంబరి నవరాత్రుల సందర్భంగా మనమందరం మన నరసింహ మహారాజు యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో మరి పాల్గొనడానికి వచ్చాం. మానవుడు తరించడానికి మహర్షులు మహాత్ములు ఇలాంటి మందిరాలను ఏర్పాటు చేసి ఆశ్రమాలను ఏర్పాటు చేసి ప్రతి ఆశ్రమాలలో మన వేదములు ఉపనిషత్తులు ప్రకరణ గ్రంథములు అట్లే రామాయణ భాగవత భారతాది మహాగ్రంథాలు అలాంటివన్నీ కూడా ప్రజానీకానికి ప్రజల యొక్క చిత్తంలో మనస్సులో సనాతన ధర్మం విధానాలన్నీ కూడా వారి వారి హృదయాలలో చేరేటట్టు చేయడానికి ఇలాంటి మతాలను ఆశ్రమాలను మందిరాలను స్థాపించారు. అట్లే మరి నరసింహ మహారాజ్ ఇక్కడ వారి స్వాధ్యాయంతో మల్లయ్య మహారాజ్ ఈ యొక్క సోలాపురంలో చాలా మంది మహారాజులు ఉన్నారు. పురాతనంలో ఉన్న గొప్పగా ప్రకాశిస్తూ అందరికీ ఆధ్యాత్మిక విద్యను అందించారు. నేను ఒక మారు పూర్వం యోగ మాస్టర్ ఇక్కడ చెప్తూ ఉన్నప్పుడు నరసింహ మహారాజు చెప్పే టైంలో మల్లయ్య మహారాజు ఉన్నప్పుడు ఉన్న టైంలో వచ్చాను గీతా మందిర్లో. అక్కడ మరి నేను తిరగడం జరిగింది. అయితే యోగ వాసిష్టం అది చాలా గొప్పనైన గ్రంథం అన్నమాట. ఇది గొప్పదే కానీ యోగ వాసిష్టం చెప్పిందే చెప్పడం మళ్ళీ 10 సార్లు చెప్పితే ఏం చేస్తారు చెప్పండి, వింటామా వినమా? ఇంకా మనం చెప్పింది అనేక రకాలుగా చెప్పింది అన్నమాట. కాబట్టి అట్టి యోగ వాసిష్టము మరి 12 సంవత్సరాలు ఇక్కడ జరిగింది. ఆ టైంలో వచ్చా దాని నుంచి ఇంకొక శ్లోకం చెప్తారన్నమాట. ఒక ఉదాహరణ, ఈ ప్రపంచమంతా మనం ఏమనుకుంటున్నాం? ఉందనుకుంటున్నామా లేదనుకుంటున్నాము? ప్రత్యక్షంగా ఉందనుకుంటున్నాం. ప్రత్యక్షంగా ఈ ప్రపంచం అంతా ఉంది లేదని ఎవరిని మెప్పించాలండి? మెప్పిస్తామని చెప్పండి, మెప్పించలేదు. ఎందుకంటే ఇక అది ఓకే, ఎవడైనా ఇక దానికి మంచిగా. కాబట్టి వహిస్తున్నారు యొక్క బహుమానం చెప్తారన్నమాట. ఆరోగ్యంగ ఎంత పెద్ద ఉంటుంది? చిన్నగా అవునా? గసాలు ఎందుకు గసాలు కూడా అవునా కాదు? అట్టి ఆరోగ్యంలో 2 రంధ్రాలు ఉన్నాయంట. ఎన్ని రంధ్రాలు? 2. ఒక రంధ్రంలో ఏమి ఉంటుందంటే ఒక రంధ్రంలో సింహం ఉంటుందంట. ఒక ఏడు ఒకటి సింహం ఒకటి ఆరోగ్యం. ఆ పక్కన ఎంత పక్కనేమో సింహం ఉంటుంది, మొదటి పక్కనేమో ఏనుగు ఉంటుంది. రోడ్డు ఉంటుందా ఉంటుంది దీనికి వచ్చిపోవడానికి. రోడ్డు నుండి వస్తున్నాయి అన్నమాట. రోజు ఎన్నాళ్ళ నుంచి మకాన్ చేస్తున్నాయి కానీ ఎన్నడూ ఎదురెదురు పడ్డాయి సింహగానిగా. ఒక రోజు ఎదురు పడ్డాయి రోడ్డు మీద. ఇంకా 12 ఏళ్ళు యుద్ధం చేసినాయంట. ఎన్నాళ్ళు? 12 ఏళ్ళు యుద్ధం చేసి రెడీ చేస్తుంది. ఇది ఇంకా బాధపడతామని మీరు అడుగుతున్నాం. ఆలోచించి అవునా? మన శాస్త్రం
భగవంతుడే చెప్తున్నారనమాట. అంటే నువ్వు ఏదైతే చూస్తున్నావో ఈ ప్రపంచంలో ఇదంతా నిత్య. నిత్య అంటే లేకుండా కనబడుతుంది ఆవిడ, లేకుంటే కనబడేదాన్ని ఏమంటారు నిత్య అని అంటారు అన్నమాట. కాబట్టి మన శాస్త్రాలన్నీ ఈ యొక్క విషయాన్ని చెప్పారు. జగత్తును మరి విశ్వసించకు, శ్రద్ధాదరయందు ఈ యొక్క పంచ విషయాలయందు నీవు మునిగిపో. ఆ పంచ విషయాలు మనకు అవసరమే. నేను తాగడం అవసరం, అన్నం తినడం అవసరం, అమ్మవారికి అన్ని నైవేద్యాలు పెట్టాం, అన్ని కాయగూరలు, అవునా, ఇవన్నీ తినడానికి వచ్చామా లేదా? ఇవన్నీ అనుభవించు. కానీ శాస్త్రోక్తం అన్నమాట. శాస్త్రమును ఉల్లంఘించకుండా హితము మితము ఋతము దైవికము దైవాత్మికము సాత్వికము ఇవన్నీ లక్షణాలను మరి శాస్త్రం చేస్తున్నారన్నమాట. ఏదైనా నువ్వు అనుభవించు, కానీ శాస్త్రం ఒప్పుకోవాలి. నువ్వు చెప్పే మన గుర్తింపున్నమాట ఆరోగ్యం మహత్వం కదా. కాబట్టి సాత్విక ఆహారం అంటారు, కాయగూర ఆహారం. ఇక మిగతా తినద్దన్నమాట. ఏదైతే ఉందో శాస్త్రం దూషించింది అది తినకూడదు. ఎందుకంటే శాస్త్రం దర్శించింది ఇంకా పాపం వచ్చేస్తుంది. అందువల్ల హింస దాన్ని మహాధర్మమనంగా. కాబట్టి కాయగూరలు హితంగా తినాలి, మితంగా తినాలి. జీర్ణమయ్యాలి. హితం హితం వృతం దైవాత్మది న్యాయాత్మికంగా ఉండాలి మన తినే ఆహారం. ఇంకోటి ఏంటిది దైవాత్మికం హితం హితం వృతం దైవాత్మికం. దేవుడు ఇచ్చాడని అవునా, ఏ తెచ్చుకున్న శక్తి ఒక్కొక్కరిని ఎంత దేవుడు ఇచ్చాడు. అన్నీ మనం సర్వంగాలన్నీ అయినిస్తే అతను ఇచ్చిన చేతులతో అతను ఇచ్చిన కాళ్ళతో పనులు చేస్తే నేను సంపాదించుకున్నాను కదా. దేవుడు ఇచ్చిన చేతుడు కదా. ఇప్పుడు కొడుకంటాడు కొత్త సంపాదిస్తే వచ్చాడు, పది నుంచి వచ్చాడు కదా ఆ యొక్క ప్రకృతి శరీరం అంతా కదా. కాబట్టి భగవంతుడు మనకి ఇచ్చేస్తే అది మనం సంపాదించిందంతా భగవంతుడికి కృతజ్ఞతగా మనం నివేదన చేయాలి. దీన్నే దైవాత్మికం. ఇతం ఇతం వృతం దైవాత్మికం. దీన్ని మళ్ళీ కొత్త గుణాన్ని పెంపొందిస్తుంది. కొత్త గుణం ద్వారా గురువుల దగ్గరికి వెళ్ళాలి, పెద్దల్ని గమనించాలి, గురువులు వెళ్తాయి. కొత్త గుణం అన్ని గుణాల కంటే చాలా గొప్పమైనటువంటి అది కొత్త గుణం. మోక్ష పర్యంతం వెళ్ళొచ్చు, మోక్ష పర్యంతం చివరికే దాన్ని ఇచ్చి. కాబట్టి జగత్తు అసలు లేనే లేదు అనే ఒక సత్యాన్ని మరి అర్థం చేయింపజేసేదే సత్వగుణం. అవునా, సత్వగుణం అన్నమాట. అది గురువులు గుర్తింపజేస్తుంది, గురువు దగ్గర పవనం చేయింపజేస్తుంది. మరి పరమాత్మ సర్వత్రా ఉన్నాడనే జ్ఞానాన్ని కలిగింపజేస్తుంది. మంచి వెలువడిని ఇవ్వడమే దగ్గర. అది అహంకృతి ఉంటే దూరంగా మనకి తల పంపించారా. కాబట్టి గురువు దగ్గర శరణం. ఆ గురువు గారు వారి హృదయంలో ఉన్న ఆత్మతత్వాన్ని జ్ఞానాన్ని కూడా తెలియజేయాలంటే వారికి అనేక రకాల సేవలు చేస్తే కదా. కొత్తగా ఉంటేనే కదా సేవలు చేసేది. గురువు హృదయం కలిగిపోవాలి, డబ్బులకు కలగదు. ఏంటి ఆ వినయ విధేయతలు ఇవన్నీ ఉండాలన్నమాట. రాముడు కృష్ణుడు అటువంటి అవతార పురుషులే గురు సన్నిధిలో ఉన్నారు. బాగా సేవలు చేసి జ్ఞానాన్ని ఆర్జించి మన కృష్ణ పరమాత్మ భగవద్గీతను అందించారు. ఉపనిషత్తుల ద్వారా కృష్ణ పరమాత్మ అందించి అందరూ మీరందరూ కూడా బ్రహ్మస్వరూపమే పరమాత్మ స్వరూపమే అనే జ్ఞానాన్ని దిశలో చెప్పారన్నమాట. దేవుడికి ఎక్కడో కాదు, అందరూ ఉందన్నమాట. సర్వేంద్రియ గుణాభావం, సర్వేంద్రియ వివర్జితం, సర్వత ప్రతిమలు సృష్టి చేస్తారు, పరప్రవర్తిస్తారు. పరమాత్మ మరి మనమంతా వ్యాపించుకున్నాడు కాదు. ఎక్కడ వీళ్ళ తాకితే స్పర్శ తెలుస్తుందో ఆ తెలుసుకున్న శక్తి కాబట్టి అన్ని గ్రహాల్లో వ్యాపించి కానీ చరాచర శక్తి ఏదైతే ఉందో ఇది కల్పితంగా ఉన్నప్పటికీ కల్పిత సృష్టిలో ఈ వ్యవహారిక సృష్టిలో వ్యవహారిక ధర్మాలు వ్యవహారిక పద్ధతులన్నీ మనం పాటించి ఈ యొక్క జన్మలో సంపత్తిని సాధించి సహనాన్ని సాధించి సత్యుల దగ్గర అహం బ్రహ్మాస్మి నేనే పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకునేంత వరకు మనం ఆగకుండా ఈ ఆధ్యాత్మిక మరి
ఈ యొక్క సోలాపూర్ సత్ర యొక్క ధ్వర్యంలో గతంలో మనకు రామరాపూర్ మరి అన్యాయులు మరి వాళ్ళందరూ కూడా కలిసి అప్పుడు కూడా రామరాపూర్లో 50 మహాసభలను మరి గణనీయంగా పుణ్యక్షేత్రం అప్పుడు కూడా క్షేత్రం ధరించే భాగ్యం కలిగింది. అట్లే ఇప్పుడు కూడా మన పండరిపూర్ క్షేత్రంలో మాట్లాడి అన్నారు అధికారులకు ఇద్దామా లేకపోతే సోలాపూర్ భక్తులకు పండుగ అని విశాలంలో వస్తే మాట్లాడి అప్పుడు ఆ ప్రాంత గణనాపూర్ క్షేత్రాలు దత్తక్షేత్రాలు దర్శించారు. ఇప్పుడు పండరిపూర్ కూడా దర్శించేద్దాం భక్తులకు అని చెప్పి అందుకాపాలని ఆపేసేసి మరి ఈ యొక్క పండగ సోలాపూర్ పండర్పూర్ అవునా మరి ఈ కాలంలో ఏమైనా పెడతారు ఇంట్లో కూడా ఇప్పుడు ఇక్కడ పండర్పురంలో అయిపోయింది గణనాపురంలో అయిపోయింది మరి సోలాపూర్ నడిపడిన అవునా ఎప్పుడో ఉండాలన్నమాట ఎప్పుడో ఉంది సనాతన సభ జరిగాయి ఆ టైంలో నేను వచ్చాను. కాబట్టి ఈ యొక్క పండుగ ఏర్పాటు చేద్దాం సరే కాబట్టి 50 మహాసభలు దివ్యంగా జరుగుతాయి. అఖిలాబాద్ బ్రహ్మ చాలా సత్రం అన్నింటిలో అది అన్నింటికీ అక్కడ మనకు నిలువుగా ఏర్పడింది. అక్కడనే భోజనాలు అక్కడనే ప్రవచనాలు ఇంకా దేవుడు కూడా దగ్గరే అంత దగ్గరైంది. కాబట్టి అందరూ 25వ తేదీ శోభాయాత్ర మధ్యాహ్నం 3 గంటలు 3 గంటల స్టార్ట్ అవుతుంది. శోభాయాత్ర పాల్గొనండి. మరి అంతేకాకుండా మరి ఈ ఊళ్ళో గొప్ప ధనిక వర్గం ఉంటారు కదా ధనిక వర్గం మొన్న రాముడి యొక్క కళ్యాణానికి 50 కోట్లు ఇచ్చాడు అక్కడ అన్నదాన్ని మళ్ళీ 50 కోట్లు కూడా పెట్టాడు. ఈ సోలాపూర్లో కోటీశ్వరులు ఎవరో ఉన్నారన్నమాట. మరి అదేవిధంగా ఈ యొక్క ట్రస్ట్ వారికి ఏది కాబట్టి అటువంటి అఖిలాంధ్ర స్వాతంత్ర పరిషత్తు మహాసభలను ఈ 50వ మహాసభను సోలాపూర్ మార్కండేయ జనజాగృతి సంఘం నిరంతరం జనజాగృతి మరి ఈ యొక్క మార్కండేయ మందిరాలు 99 పట్టణాల్లో ఉన్నాయి. అంటే మన భారతదేశంలో ఎన్నో ఉన్నాయి. కాబట్టి మరి మార్కండేయ సత్రాలు కూడా పుణ్యక్షేత్రంలో మనం స్థాపించారు. మనకి ఏం తక్కువ ఉందంట మన రాముడి సీతమ్మ గారికి బంగారు చేయబోతున్నాం మనకి ఏం తక్కువ చెప్పండి. మరి ఒకటి కాదు రాముడు వెంకటేశ్వరుడు నుంచి మాత్రమే కూడా గుర్తుపెట్టుకోండి. వెంకటేశ్వర స్వామి తిరుమల వెంకటేశ్వర స్వామి ఉన్నారు కదా ఆయన ఎన్ని తన సంపదలు ఉన్నాయో అప్పుడే ఉన్నాయి అనుకోండి. మన రాముడు అప్పులు లేదు కోర్టు గమ్మైపోతాయి. బంగారం నడిపిస్తారు అయోధ్యలో మనం నడవడానికి అది బంగారం ఏంటి మీద మనం నడుస్తాం. అది కొంత మహానుభావుడు అంటున్నాడు ప్రపంచ రాజధాని అయోధ్య. భారతదేశానికి రాజధాని ఏంటి ఢిల్లీ. కాబట్టి ప్రపంచానికి రాజధాని రాముడు అంతే రాజధాని అంతా మరి అభివృద్ధి చేస్తారు. ఈ విధంగా మరి మన మీరందరూ కూడా ఈ యొక్క సోలాపూర్ పట్టణంలో ఎంతోమంది కోటీశ్వరులు ఉన్నారు. అడిగించుకోవద్దన్నమాట. అధికం యోగమర్దానం కాకులే యోగ మధ్యమం అదనం యాకదానాయ సేవాదానం తెలుసుకోవాలి. అడిగించుకోకుండా దానం చేయాలి. ఇప్పుడు 10 రూపాయలు అవునా. కాబట్టి ఎదురేగా దానాలు చేసి ఏది ఈ యొక్క 50 మహాసభలకు నడుపుతున్న భవిష్యత్తుగా ట్రస్ట్ వారికి ఏమి ఇబ్బంది కలగకుండా సేవాదారులు అందరూ ముందుకు వస్తాం.
అని చెప్పి సేవలని అందరూ ముందుకు వచ్చేసి దాతృత్వంలో కానీ సేవ పద్ధతిలో కానీ అందరి యొక్క సోలాపూర్ వాసులు అందరూ ఆ యొక్క 50 అటువంటి భారతదేశంలో నిబంధన చేయాలని మరి మాతాకి ఇప్పుడు నేను వచ్చామన్నమాట చెప్పుకోవడం ఇప్పుడు మాతాకి కూడా మరి 5 నుంచి నేరుగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ రోజు నేను ఉండడానికి కారణం ఇదొక కార్యక్రమం ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అందాలని, లేకపోతే రేపో రాత్రిలో ఎట్లో ఇక్కడ చేరుకునేవాళ్ళు. ఈ శాఖలో ఇదంతా కూడా ఉంటుంది, లక్ష్మీనారాయణ వారు ఉంటుంది, అనేక మహత్వ ఉంటుంది. మరి ఈ యొక్క నరసయ్య మహారాజ్ ఈ యొక్క అరణ్యం కూడా నేను చెప్పలేదు వాళ్ళ ఊరి మీద వాతావరణంలో చాలా చక్కగా ఈ యొక్క మందిరాన్ని ఆశ్రమాన్ని ఏర్పాటు చేసిన వారికి అధ్యక్షుల వారికి కూడా వందనాలు. వేదిక ప్రధానులకు బ్రహ్మాండ సభలో తత్వవేత్త అందరూ తత్వవేత్తలకు శ్రవణం చేసేవాడు కావాలి. చక్కని ప్రక్రియ సందర్భంలో ఉంది. ఆ పరంపరగా వచ్చింది. అటువంటి గురువులందరికీ కూడా చెల్లించుకుంటూ శ్రవణం చేసిన మీరందరికీ కూడా నా హృత్పూర్వక అభినందనలు చెల్లించుకుంటూ ఇద్దరితో నిర్ణయిస్తున్నాను. హరి ఓం ప్రచారం. కాబట్టి మానవ జన్మకి పోగానే అనుభవిస్తున్నప్పుడు ఈశ్వరుని సమగ్రం అయితే ఇప్పుడు సమయం ఎక్కువ కాబట్టి సత్సంగం సందర్భంలో సత్సంగం తెచ్చింది. లేకంటే వరకు నేనే మాసం వారికి సత్కరించాలి జరుగుతున్నాను. కాబట్టి ఈ విధంలో ఇంకా ఎంతోమంది సాధువులు పురుషులు మాసం వస్తూ ఉన్నారు. వాళ్ళ అమృత వార్తలు విని జన్మాన్ని సాక్షి చేస్తున్న ప్రయత్నం చేయాలి. పూజ్య మాతాజీ వారు అయోధ్య పోయి మన అందరూ ఎవరు పోతున్నా కానీ ఆయన ధైర్యంతో పోయి కలిపిగా ఆ శ్రీరామచంద్రుని దర్శించుకొని అక్షరాంలో ప్రారంభాలు చేస్తూ పర్వాన్ని తీసుకొని సోలాపురంలో లక్ష్మీనారాయణ మందిర్ మరికొచ్చి పార్వతి లక్ష్మీనారాయణ తీసుకొని మనందరికీ ఆనందం నిర్విఘ్నంగా ఆనందంగా కలిగి పడుతూ ఆ భగవంతుని యొక్క అనుగ్రహం వచ్చింది కాబట్టి ఇప్పుడు కొన్ని అమృత వార్తలను ఆశీర్వాదాలు ప్రసాదిస్తారు. శ్రద్ధ భక్తులు మాట్లాడతారు కార్యక్రమంలో. सतगुरु महाराज की साधु मंडली की भक्त मंडली की पार्वती नमो नारायणाय ओम 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 नमो नारायणाय
जय सद्गुरु महाराज की गौरवौ वासुदेवस्य వాసుదేవుడు అంటే వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్తయమని ఈ మూడు లోకాల్లో వ్యాపించి ఉన్నటువంటి మహానుభావుడు ఎవరైతే ఉన్నారో అతను వాసుదేవుడు అని. ఆ వాసుదేవుడికి 2 రూపాలు ఉన్నాయి. అవేంటి అంటే చరము ఆచారము అని, లేదా చలము ఆచారము అని కూడా అనుకోవచ్చు. అంటే కదిలేది కదలనిది 2 రూపాలు ఉన్నాయి. కదలని రూపమేది వాసుదేవుడి నారాయణమూర్తిది కనిపిస్తున్నాడు కదా. అక్కడ లక్ష్మీనారాయణ మందిరంలో మనం ఏర్పాటు చేసుకున్నాం కదా, అది కదులుతున్న రూపం కదల దగ్గరే ఉంటుంది, అది కథనం రూపం. మరి కదిలే రూపం ఏంటి? ఎతిర్నారాయణు అనేది. ఎదురున్నారు కదా మహానుభావులు సాధుపుంగవులు, వాళ్ళందరినీ కదిలే వాసుదేవుడి రూపాలు అన్నమాట. ఆ భగవంతుడికి ఎన్ని రూపాలు ఉన్నాయి? 2 రూపాలు ఉన్నాయి. ఏమేమిటవి? కదిలేది ఒకటి, కదలని ఒకటి. కదలని రూపము మందిరంలో ఉన్న రూపం, కదిలే రూపం సాధు మహాత్మ రూపం. మరి సాధు మహాత్మ రూపము విష్ణుమూర్తికి ఎన్ని అవతారాలు ఉన్నాయి? 10 అవతారాలు అని అంటారు ముఖ్యంగా. మనకు కూడా చాలా అవతారాలు వచ్చినాయి తెలుసా మీకు? 84 లక్షల జీవరాశుల్లో చిట్ట చివరికి మానవ జన్మ అని అంటారు కదా. ఈ 83,99,999 మిగతా జీవరాశులు కదా. మరి ఆ జన్మలన్నీ ఎత్తే కదా ఇక్కడికి వచ్చింది. మరి ఎత్తే అంటే ఇన్ని అవతారాలు మనవి కూడా అయినాయిగా. అవతారం చూడండి ఎట్లుందో అంటారు కదా. కాబట్టి ఇన్ని అవతారాలు ఎప్పుడు వచ్చాయి చిట్ట చివరికి. ఇంకా ఈ అవతారం కూడా దాటినటువంటి అవతారం ఏది? మహానుభావుల అవతారం. వాళ్ళు మానవుల నుంచి వచ్చిన మహానుభావులేదా? ప్రత్యేకంగా ఆకాశం నుంచి ఏం రాలేదా? గృహస్థాశ్రమంలో ఇలాగనే తల్లిదండ్రులకు జన్మించి సాధన చేసుకుని సిద్ధి పొందినటువంటి మహానుభావులు. వీళ్ళు ఏమయ్యారు? నారాయణమూర్తులు అయ్యారు. ధ్రువుడు విషయం తెలుసు కదా మీకు. ధ్రువ నక్షత్రం ఆకాశంలో ఉంటుంది, వశిష్ఠ నక్షత్రం ఆకాశంలో ఉంటుంది, అరుంధతి నక్షత్రం ఆకాశంలో ఉంటుంది. ఇదంతా ఆకాశంలో నక్షత్రాలు లేదు కదా. మానవులుగా వాళ్ళు ఈ భూమి మీద తిరిగినటువంటి వాళ్ళే. అలాగే మహానుభావులు కూడా తల్లిదండ్రులు నిర్మించి వాళ్ళ యొక్క పుణ్యం చేత, వీరి సాధన చేత, ఆ మహాత్ముల యొక్క గురుమూర్తుల యొక్క అనుగ్రహం చేత, దేవత యొక్క ఆశీర్వాదాల చేత మహాత్ముల నారాయణ స్వరూపులైనారు. వీళ్ళు ఎటువంటి వాళ్ళు? కదిలే నారాయణుడు. వాడు కదల నారాయణుడు. కదిలే నారాయణ అంటే మీరు ఎక్కడికి వెళ్తే అక్కడంతా పవిత్రమైంది. ఇప్పుడు తులసి ఉందనుకోండి, తులసి మనం కరెక్ట్లో పెట్టుకుంటాం, అది చాలా పవిత్రమైనది. అది తులసి ఊరేగింతా ఊరేగింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఊరంతా ఎక్కడెక్కడంటే అక్కడెక్కడంతా పవిత్రం అవుతుంది కదా. కాబట్టి మహానుభావుడు కదిలే నారాయణ నారాయణ. ఇంకోటి ఏం చెప్తారంటే పెద్దవాళ్ళు, తద్భరిక్ష్యం మేరునాతుల్యం తజ్జలం సముద్రోపమం అని అంటారు. ఆ మహానుభావులకు పెట్టినటువంటి ఒక పిడికెడ ఆహారము ఎంత అవుతుంది అంటే అది తద్భరిక్ష్యం మేరునాతుల్యం, మేరు పర్వతం అంత అవుతుంది. మేరు పర్వతం అంటే చాలా పెద్దది. అది ఎన్ని రోజులు తినగలుగుతాం? మేరు పర్వతం అంత ఆహారం ఇక్కడ ఉందనుకోండి, ఎన్ని రోజులు పడుతుంది మనం తినడానికి? ఇది జన్మగా తినచ్చు అన్నమాట. అదే ఇంకా పెట్టుకుంటే ఇంకా పెరుగుతూ ఉంటుంది. మహానుభావులకు ఇచ్చినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో అది మేరు పర్వతం లాంటిది. వారికి ఇచ్చినటువంటి నీళ్లు ఎట్లాంటివి అంటే సముద్రోపమం. సముద్రం అవుతారు. ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చినప్పుడు కూడా అది సముద్రం అవుతుంది. అంటే మనకి ఇప్పుడు జీవితంలో దాహంతో బాధపడేటువంటి అవసరమే కాదు. అయ్యో నీళ్లు లేవే, కొరత ఇవే, తప్పుకోవుతుంది, తాగేస్తున్నాను అనే బాధ రాదన్నమాట. ఎప్పుడు ఆ మహానుభావులు. ఎందువల్లండి అని అడగచ్చు మీరు. ఎందువల్ల అంటే వారు తిన్నటువంటి ఆహారం, ఇప్పుడు ఒక ఇచ్చగాడుతున్నాడు, లేదంటే ఒక తాగుబోతున్నాడు అనుకుంటాడు, ఏదో ఒక దొంగవాడుతున్నాడు. వాడు ఆహారం తింటే శక్తి వస్తుంది. ఆ తిన్న ఆహారంతో వచ్చిన శక్తితో ఏం చేస్తాడు? వాడు చెడు పనులు చేస్తాడు. ఆ శక్తితోనే, ఆహారంతో వచ్చిన శక్తితోనే. అలాగే మరి మహానుభావుడు మీరు ఇచ్చినటువంటి ఆహారంతో వచ్చిన
ఏడు పదార్థాలతో ఎందుకు అవుతుంది అంటే ఆ మహానుభావులు పెట్టినటువంటి ఆహారం శక్తిగా మారి ఆ శక్తి మారినటువంటి ఆ శక్తితో వాళ్ళు ఏం చేస్తారు, కార్యాలే చేస్తారు, పుణ్యకార్యాలే చేస్తారు అన్నమాట. అందువల్ల ఆ పుణ్యం అంతగా పెట్టుకోవచ్చు. ఒక్క మామిడి విత్తనం మనం చేసేది భూమిలో అది పెరిగితే ఎన్ని కాయలు కాస్తుందండి? లక్షలు కాస్తుందా, కోట్లు కాస్తుందా? ఎన్ని కాస్తుందో జీవితాంతం మనకి ఇస్తుంది. అట్లాంటి మరి మహానుభావులు ఇచ్చినటువంటి పుణ్యం మనకుంటే పోతున్నాం. కాబట్టి సాధు మహాత్మ యొక్క మేళ కుంభమేళ 4 ప్రాంతాల్లోనే జరుగుతుంది. ఈ సాధు మహాత్మ యొక్క కుంభమేళ ఎంతమంది ఎన్నిసార్లు పిలుచుకుంటే అన్ని చోట్లకి వస్తుందండి. అలాంటి కుంభమేళ మన పండుగకి ఎవరు పిలిస్తే వచ్చే పండుగ ఎవరు తెలుసా మాకు? మీరు పిలిస్తేనే, సోలాపూర్ వాళ్ళు పిలిస్తేనే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడే పెట్టుకోవచ్చు కదా సోలాపూర్లోనే, అది ఒక క్షేత్రంగా ఉంటుంది కదా అనేది. ఆ క్షేత్రాన్ని మీరు దర్శించుకున్నట్టు అవుతుంది. మహానుభావులు కూడా క్షేత్ర దర్శనం చేయించిన పుణ్యం వస్తుంది. ఆ మహానుభావులకి క్షేత్ర దర్శనం చేయించిన పుణ్యం కూడా మీకే వస్తుంది. కాబట్టి ఇన్ని పుణ్యాలతో కూడినటువంటి సాధువులు దర్శనకి కదా అక్కడ జరుగుతుంది. 3 రోజులు కేవలం జ్ఞానమే, కర్మకాండ అనేది ఉండదేమో కదా. ఉదయం 8 గంటలకు మొదలైతే 12 గంటల వరకు ఉపన్యాసం ధ్యానంలో. ఆ తర్వాత మధ్యాహ్నం కూడా మీకు భక్తి కార్యక్రమంలో భాగవతాలు ఉండబోతుంది. ఆ తర్వాత సాయంత్రం 4 గంటల నుంచి మళ్ళీ రాత్రి 8 గంటల వరకు కూడా మహానుభావుల ఉదయ జ్ఞాన ప్రవాహం. ఆ ప్రవాహంలో ఇప్పుడు వర్షం పడిందనుకోండి, ఆ వర్షంలో మనం ఎన్ని నీళ్ళు పట్టుకోవాలంటే అన్ని నీళ్ళు పట్టుకోవచ్చు. మన దగ్గర ఎంత పాత్రలు ఉంటే, ఎన్ని పాత్రలు ఉంటే అంతగా నీళ్ళు పట్టుకోవచ్చు. కాబట్టి ఈ శక్తి కొద్దీ మీరు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి రాజకీయాల్లో పాల్గొని ఆ జ్ఞానాన్ని కొట్టండి. మాకు ఏం తెలియదండి, వాళ్ళు ఇప్పుడేమో అర్థం కావు మాకు అని అనుకోవాల్సిన అవసరం లేదు. అక్కడ వాళ్ళు చెప్పిన మేమేమి కొంచెం కూడా అర్థం చేసుకోలేము, మళ్ళీ ఇక్కడ తెచ్చుకోవాలి మళ్ళీ అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు అత్తర్ షాప్లోకి వెళ్ళి, అదే స్వీట్ షాప్లోకి వెళ్ళి కొనుక్కోపోయినా పర్లేదు, కొంతసేపు అక్కడే తీయాలనుకోండి, ఏమవుతుంది? అది మీ వస్త్రాలు కంటుతాయి కదా సెంటు వాసన. మీరు బయటకు వస్తే కూడా సెంటు వాసన వస్తారు కదా. మరి 3 రోజులు కాదు, ఇంకొక రోజు శోభయాత్ర ఊరేగింపు ఉంటుంది. ఆ తర్వాత ఒక రోజు ఉంటుంది మహానుభావులు అందరినీ సాగలుగుతాయి. 5 రోజులు మరి ఆ వాతావరణంలో మీరు తిరిగితే అట్టకుండా ఉంటుందండి. కొంచెం ఆ వాసన, సద్వాసన ఏదైతే ఉంటుంది. కాబట్టి ఆ పుణ్య భాగ్యాన్ని మీరే కొని తెచ్చుకున్నారు, మీరే అడిగి తెచ్చుకున్నారు. కాబట్టి ఆ భాగ్యం యొక్క యథార్థమైన అనుభవాన్ని సిద్ధంగా చాలా పనులు ఉంటాయి. సముద్రం అల్లలు ఎప్పుడైనా తగ్గుతాయండి? సముద్రంలో అల్లలు తగ్గుతారా? సముద్రం చూసారా ఎక్కడ ఎవరైనా? మంచిగా చూడలేదా? చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారా అడిగి. సముద్రంలో ఎప్పుడు అల్లలు వస్తూనే ఉంటాయి. వ్యక్తి బట్టలు పట్టుకొని సముద్ర ఒడ్డున కూర్చొని ఉన్నాడు. సముద్రంలో చేపలు పట్టుకునే వాళ్ళు ఉంటారు. ఆయన ఉదయం గుడిసెల నుంచి బయలుదేరి వాళ్ళు తీసుకొని బయలుదేరాడు. ఈయన ఇక్కడ కూర్చొని ఉన్నాడు సముద్ర ఒడ్డున వస్త్రాలు పట్టుకొని. ఆయన వెళ్ళిపోయాడు. చేపలు పట్టుకునే అతను తన పని చూసుకున్నాడు, చేపలు పట్టుకున్నాడు, అమ్మేసుకున్నాడు. మళ్ళీ వస్తున్నాడు వాళ్ళు. ఈయన అక్కడే కూర్చొని ఉన్నాడు. ఆ పనిలో ఉదయం వెళ్ళేటప్పుడు చూశాడు, స్నానానికి వచ్చి అనుకున్నాడు, వెళ్ళాడు. కానీ సాయంత్రం వచ్చేటప్పుడు కూడా అతను అక్కడే కూర్చున్నాడు. ఏమయ్యా ఇక్కడ కూర్చున్నాడు? అడుగుతాడు కదా, 8 గంటలు అక్కడ కూర్చుంది. ఏమయ్యా ఇక్కడే కూర్చున్నామంటే, నేను సముద్రంలో స్నానం చేయడానికి వచ్చాను. సరే మంచిదే కదా, ఉదయం నుంచి మరి ఎప్పుడు చేయలేకపోయినా స్నానం చేయొచ్చు కదా అంటే, సముద్రంలో అలలు వస్తున్నాయి, అలలు తగ్గినాక స్నానం చేద్దామని కూర్చున్నాను అన్నాడు. అలా తగ్గేది ఎప్పుడన్నా ఉంటాడు. ఊపిరి ఉన్నంత వరకు ఈ పనులు ఇవనే ఉంటాయన్నమాట. సముద్రంలో అలలైతే ఎలా అయితే తగ్గవో మరి ఏం చేయాలి? సముద్రంలో స్నానం చేయాలంటే అలలు తప్పుకొని నేర్పుగా వెళ్ళి స్నానం చేసుకుని రావాలి కదా. అలాగే మీకు అందుకు కొంచెం సర్దుబాటు చేసుకొని ముందుకు వెనక్కి చేసుకోవచ్చు కదా. సర్దుబాటు చేసుకొని 5 రోజులు అక్కడ కార్యక్రమంలో పాల్గొన్నట్టు మీరందరూ కూడా సిద్ధంగా కావాలని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ
వేసినాను. అది ఓం తత్సత్. ఓం సహనావతు